5 నెలలండి. 5 నెలలు అక్కడే ఉంటున్నాం. మీరు అక్కడే ఉంటారు. ఈ 5 నెలల నుంచి మీరు తను అంతకు ముందు డ్యూటీలో ఉంటున్నప్పుడు వారంకి 2 రోజులు సెలవు ఉంటుంది, శని ఆదివారం. అప్పుడు వస్తున్నారు, ఆయన రూమ్లో ఆయన ఉంటారు, భోజనం మేమే పెట్టాలి, అది వేరే విషయం. మళ్ళీ తర్వాత ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత ఇంకా వచ్చి ఇక్కడే ఉంటున్నారు. 5 గంటలకు వచ్చారు సార్ బ్రాహ్మణపల్లి. వచ్చిన తర్వాత 5:30కి నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా వారు వస్తే మా వారిని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ లేదు, ఏం లేదు నాకు అక్కడ పరిస్థితి గురించి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మా పనుల కోసం మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి ఉదయాన్నే 7:30కి మా వారిని తీసుకొని నేను బ్రాహ్మణపల్లి వచ్చాను. బ్రాహ్మణపల్లి వచ్చిన తర్వాత మా వారు 8:15 వరకు పనిచేసేసి మిల్లుకి వెళ్ళిపోయారు, రైస్ మిల్కి. ఆయన చేసే వర్క్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి అయితే నా మీద అనుకున్నాడో ఏమో నాకు తెలీదు. ఇసుక ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి, అవన్నీ తోలించుకున్నారు. తోలించుకున్న తర్వాత నాకు ఎప్పుడు చెప్పలేదు, అసలుకి చెప్పకుండా అసలు ఆయన ఎప్పుడు గేటుకు తాళం కూడా వేయరు. అలాంటిది బయట గేటుకు తాళం వేసి వస్తాను అన్నారు. అది మీ ఇష్టం అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ తాళం వేసి వచ్చి నాదిలో స్నానం అయి కూడా అయిపోయింది. అయిపోయి వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా డోర్ తీసే ఉంది. నేను స్నానం చేసి నైటీ కూడా వేసుకున్నాను. బలవంతంగా అక్కడికక్కడే చేయి పట్టుకుని వెనక్కి చేయి తిప్పేశారు. చేయి తిప్పిన తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. వెంటనే నా నైటీ మొత్తం తీసేశారు. నేను బయటికి వెళ్ళడానికి లేదు. నేను అటు చుట్టుపక్కల ఆ రూమ్లో వరకే ఎంతవరకు ప్రయత్నం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా సరే నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. గట్టిగా పట్టేసుకున్నారు. పట్టుకొని 1/2 గంట సేపు నన్ను వదలలేదు. వదలకుండా మంచం మీద పడేసి నన్ను ఇంకా చెప్పలేనంత ఇదిగా కూడా నన్ను అట్లా చేశారు సార్. కాబట్టి ఆయనకి శిక్ష పడాలని నేను అనుకుంటున్నాను. సిఐ చెన్నమల్లయ్య గారు, ఆయనకి శిక్ష పడాలి. ఇంకొక ఆడదాని వైపు చూడకూడదు. నేనే కాదు, చాలామంది ఉన్నారని నాకు తెలుసు. కానీ మా పని కోసం మేము వెళ్ళి కరెక్ట్గా చేసుకుందామని నేను ఆ ప్లేస్ లీజుకు తీసుకున్నాను. కానీ లేకపోతే ఆయనతో నాకు సంబంధం లేదు. పైగా ఇప్పుడు ఏదో వేరే అన్నీ చెప్తున్నారంట బయటికి, అవి కొన్నాను ఇవి కొన్నానని. మాకేం కొనలేదు, మాకేం ఇవ్వలేదు. పిల్లలతో ఉండడు ఆయన. మేమే అన్నం పెడుతున్నాం, మా దగ్గరే ఉంటున్నాడు. అక్కడికి వచ్చి కనీసం ఇప్పుడు సస్పెండ్ అయ్యాడంట, మేము ఇక్కడే ఉండాలి, నా రూమ్ నాకు కావాలన్నారు. మాకు లీజుకి ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ప్లాన్ ప్రకారం వచ్చారు. కొడుకు మాట్లాడాడు, పెళ్ళాం మాట్లాడదు. పురుగుల మందు కూడా పెట్టి చంపడానికి చూశారు ఆయన్ని, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని. అందుకని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉంటాడు. చూడకుండా మేము భోజనం పెడుతున్నాం. ఇప్పుడు అక్రమంగా మాట్లాడితే కుదరదు. కొడుకు నాకు మెసేజ్లు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? అంత అవసరం ఏంటి? నా మీద ఏం కేసు పెడుతున్నాడు? అంత కేసు పెట్టాలనుకుంటే వేరే చూసుకోవాలి, అంతవరకే. నా మీద కేసులు పెడతాడంట. ఎందుకు? తండ్రి ఎవరిని పాడు చేసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సంబంధం లేదా? రోడ్డుకు వదిలేశారా? వాళ్ళకి ఆడపిల్లలు లేరా? నా జీవితాలతో ఆడుకోవడానికి నేను ఎందుకు ఊరుకుంటాను? ఈరోజు ఏదో పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడని చెప్పేసి అన్నీ చెప్పి అవి చేసి కుదరదండి. అలాగా ఒక కాకి చొక్కా వేసుకుంటే న్యాయం జరగడానికి చూడాలి, కానీ అట్లా అడ్డదిడ్డంగా చేసి ఆడవాళ్ళని ఇట్లా చేయడం కుదరదు. అసలు తప్పు. ఆయనకి సిఐ అని పెట్టుకున్నాడే తప్ప కాకి చొక్కాకున్న విలువ ఆయనకి లేదు. ఇది వినకొండలో జరిగితే ఇక్కడ కేసు పెట్టడానికి కారణం ఏందమ్మా? వినకొండలోనే జరిగింది, బ్రాహ్మణపల్లిలో. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి కోర్టుకు వచ్చాను సార్. అదే దేని మరి? కేసు పెట్టాం కదా, కోర్టుకు తీసుకొచ్చారు. మీ పేరేంటమ్మా? నా పేరు ధనలక్ష్మి. చంద్రబాబు నాయుడు గారికి వరకు వెళ్ళాలి, నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.